హాయ్ గాయ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ బాలు. అండ్ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రైవసీ అనేది మన పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ లైక్ వాట్ ఎవర్ మనకు నచ్చినవన్నీ హైడ్ అనేది చేస్తూ ఉంటాం. అది ఏ యాప్ లాక్లో కానీ ఎక్కడైనా. అండ్ మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొబైల్ తీసుకుంటే యాప్ లాక్ పాస్వర్డ్ చెప్పు అంటే మనం కొన్నిసార్లు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాం. వాళ్ళతో మనం షేర్ చేసుకోలేని విషయాలు కూడా మనం యాప్ లాక్లో దాచుకుంటాం కాబట్టి. అండ్ నేను ఇప్పుడు ట్రిక్ అనేది చెప్పబోతున్నాను గైస్. ఆ ట్రిక్ యూస్ చేసి మనకు నచ్చిన పిక్స్ అన్నీ మనం యాప్ లాక్లో హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ యాప్ లాక్ను కూడా ఎక్కడా కనపడకుండా మొబైల్లో హైడ్ అనేది చేయొచ్చు గైస్. అవును గైస్, ఇది చాలా బెస్ట్ ట్రిక్. నేను లాస్ట్ టైం ఒక వీడియో చెప్పాను కదా, అదేంటంటే మీరు పిక్చర్స్ అనేవి యాప్ లాక్లో హైడ్ చేసుకోండి. అండ్ తర్వాత మనం ఆ పాస్వర్డ్ అనేది టైప్ చేస్తే డైలర్ వ్యాలెట్ లాగా ఉంటుంది అది. అండ్ అక్కడ డైలర్ వ్యాలెట్లో టైప్ చేస్తే మనకు మన స్టోర్ చేసుకున్న పిక్చర్స్ కానీ ఏమైనా కనపడతాయి. అండ్ మన మొబైల్లో 2 డైలర్ వ్యాలెట్స్ ఉంటాయి. సో ఇదేంటి అండ్ యాప్ లాక్ ఎందుకు యూస్ చేస్తున్నావు అని కూడా అడుగుతూ ఉంటారు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్లో ఏంటంటే మనం టోటల్గా ఆ యాప్ని హైడ్ చేయొచ్చు గైస్ మన మొబైల్ నుంచి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద కనపడుతుంది కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ నేను ఈ వీడియోకి 30 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. మీ అందరూ లైక్ చేస్తారా అనుకుంటున్నా. అండ్ మీ నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అంటే పక్కనే కనపడుతుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దీనికోసం మీకు యాప్ అనేది కావాలి గైస్. అండ్ మీరు ప్లే స్టోర్లోకి వచ్చి డైలర్ వ్యాలెట్ అని టైప్ చేయండి. సో డైలర్ వ్యాలెట్ అని టైప్ చేయగానే మీకు చాలా యాప్స్ వస్తాయి. మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు గ్రీన్ కలర్లో ఈ యాప్ అనేది కనపడుతుంది. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ అనేది చేయండి గైస్. సో నేను డౌన్లోడ్ చేసే కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ అనేది చేస్తున్నా గైస్. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ పక్కగా స్క్రోల్ అనేది చేయాలి గైస్. సో ఇలా మీరు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ గ్రాంట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు పర్మిషన్స్ అనేవి అలౌ చేయాలి. అండ్ ఇక్కడ సింపుల్గా అలౌ అనేది చేసేయండి గైస్. అలౌ అనేది చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సో టిక్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్ హీరో ఉంటుంది. సో ఇక్కడ నేను నా నేమ్ అనేది టైప్ చేసా గైస్. సో నేమ్ టైప్ చేయగానే ఇక్కడ 4 డిజిట్ పిన్ అనేది మనల్ని సెట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే 1434 అని సెట్ చేసుకున్నా గైస్. అండ్ ఇక్కడ మనం ఈ కాల్ బటన్ ప్రెస్ చేయండి, మీరు ముందుకు వెళ్తా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ కాల్ బటన్ అనేది ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమంటుంది మనల్ని. అండ్ ఇక్కడ 1434 మళ్ళీ టైప్ చేసి ఈ కాల్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది మనకి. సెట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిస్క్రైబ్లో ఏంటంటే మీరు ఈ యాప్ని అన్ఇన్స్టాల్ చేసే ముందు మీ మొబైల్లో ఉన్న యాప్ లాక్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాట్ ఎవర్ మీరు అన్నిటినీ మొబైల్లోకి రీస్టోర్ చేసుకున్న తర్వాతే యాప్ లాక్ని హైడ్ అనేది చేయమంటుంది. అండ్ సో ఇప్పుడు నేను ఓకే మీద ప్రెస్ చేస్తున్నా గైస్. ఓకే మీద ప్రెస్ చేసిన తర్వాత పిక్చర్ అనే దాని మీద సెలెక్ట్ చేస్తున్నా. పిక్చర్ అనే దాని మీద సెలెక్ట్ చేయగానే ఏంటంటే మనకి ఎలా చూపిస్తుంది యాడ్ న్యూ ఇమేజ్ అని. అండ్ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది గైస్. అండ్ నేను ఇక్కడ ఏంటంటే పిక్చర్ అనేది హైడ్ చేయాలనుకుంటున్నా. అండ్ సో ఇప్పుడు నేను ఏంటంటే దీని మీద ప్రెస్ చేసి డన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. డన్ అనే దాని మీద క్లిక్ చేయగానే పిక్చర్ అనేది మొబైల్లో హైడ్ అనేది అయిపోయింది. గ్యాలరీలో ఎక్కడైతే పిక్చర్ అనేది ఉండదు గైస్. అండ్ ఇప్పుడు యాప్ లాక్లో అయితే మనకు ఉంటుంది. ఇలా బ్యాక్ ప్రెస్ చేయగానే 1 ఐటెం ఇమేజ్ అని. అండ్ ఇప్పుడు నేను హోమ్ అనేది ప్రెస్ చేస్తున్నా గైస్. హోమ్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఈ డైలర్ ప్యాడ్ ఓపెన్ చేసి మళ్ళీ 1434 అని టైప్ చేయగానే జస్ట్ టైప్ చేయగానే కూడా రాదు గైస్. అండ్ ఇక్కడ కాల్ బటన్ మీద ప్రెస్ చేయగానే ఈ యాప్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని మళ్ళీ ఎలా మనం మొబైల్లోకి రీస్టోర్ చేయాలంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ ఐ సింబల్ కనబడుతుంది కదా. సో ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మొబైల్లోకి మళ్ళీ రీస్టోర్ అనేది అవుతుంది గైస్. సో ఇలా రీస్టోర్ అయ్యిద్ది. అండ్ దీంట్లో నేను హైడ్ అనేది చేసుకోవచ్చు అన్నా కదా గైస్. ఈ ఆప్షన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం, మొబైల్లో ది యాప్ లాక్ని హైడ్ అనేది చేయడం. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ హైడ్ యాప్ ఐకాన్ ఉంటుంది. సో హైడ్ యాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్రై ఇట్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు 2 టైమ్స్ యాష్ అనేది టైప్ చేసి మీరు పెట్టుకున్న పిన్ అనేది సెలెక్ట్ చేసి సో ప్రెస్ అనే కాల్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ యాప్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు ఆ నెంబర్ అనేది టైప్ చేయాలి గైస్. సో టైప్ చేస్తే మీకు మళ్ళీ మీ డైలర్ యాప్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు లైక్ ఎలాగంటే ఇప్పుడు మనం బ్యాక్ ఇప్పుడు ఎలాగంటే జస్ట్ మళ్ళీ యాప్ హైడ్ అనే యాప్ మీద క్లిక్ చేసి అండ్ ఇప్పుడు బై డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుంది. అండ్ దీన్ని మీరు ఎనేబుల్ చేయాలి గైస్. సో నేను ఇప్పుడు ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా ఎలా ఉంటుందో చూపించాను. అండ్ ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసిన తర్వాత మీరు హోమ్ ప్రెస్ చేసేయండి. సో హోమ్ ప్రెస్ చేస్తే యాప్ లాక్ అనేది మీకు హైడ్ అయిపోతుంది గైస్. సో యాప్ ఈజ్ నాట్ ఇన్స్టాల్, ఇప్పుడు హైడ్ అయిపోయింది. అండ్ ఈ యాప్ ఇలానే ఉంటుంది గైస్. మనకి ఇక్కడ ఇంకా మొబైల్లో ఎక్కడ ఈ యాప్ అనేది మనకైతే కనపడదు, మొబైల్లో హైడ్ అయిపోయి ఉంటుంది. అండ్ దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మన ఒరిజినల్ డైలర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి మనం డైలీ యూజ్ చేసే డైలర్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ యాష్ 1434 మీరు సెట్ చేసుకున్న
2 టైమ్స్ యాష్ అనేది టైప్ చేసి మీరు సెట్ చేసుకున్న పిన్ అనేది టైప్ చేయండి గైస్. సో పిన్ అనేది టైప్ చేసిన తర్వాత మీరు కాల్ అనేది క్లిక్ చేయండి. సో కాల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీ ఇప్పుడు యాప్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ ఏంటంటే మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత ఈ కాల్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ వాట్ ఎవర్ మీరు స్టోర్ చేసుకున్న పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి గైస్. నాకు ఈ యాప్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి జస్ట్ దాంట్లో మనం యాప్ లాక్ పెట్టుకుంటాము అండ్ మన మొబైల్లోనే కనపడుతూ ఉంటాయి. అవి జస్ట్ యాప్ లాక్స్ వల్లే అలానే ఉంటాయి. ఇది చూస్తాకి డైలర్ ప్యాడ్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మన పిక్చర్స్ అనేవి అన్నీ హైడ్ చేసుకొని అండ్ ఈ యాప్ లాక్ను కూడా మనం హైడ్ అనేది చేసుకోవచ్చు గైస్. అందుకే నాకు ఈ యాప్ లాక్ అనేది చాలా అంటే చాలా నచ్చింది. సో ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. దీన్ని మీరు ఇన్ఫర్మేటివ్ అని ఫీల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినవి హైడ్ చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళ ప్రైవసీ అనేది పబ్లిక్ చేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళకి. సో మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద కనపడింది కదా సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అండ్ నేను ఈ వీడియోకి 30 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. మీ అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నా. మీరు నా ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అంటే పక్కనే కనపడుతుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ దెన్ దిస్ ఇస్ బాలు సైనింగ్ అప్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. జై హింద్.